యేసుక్రీస్తునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. సర్వలోకానికి సువార్త అనే ఈ కార్యక్రమంలో పరలోక రాజ్యపు ఉపమానములకు మీ అందరికీ స్వాగతం. ఈరోజు దేవుని గ్రంథంలో యేసుక్రీస్తు వారిచే పలుకబడిన మరొక చక్కని పరలోక రాజ్యపు ఉపమానమును మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుండి 14 వచనాలలో మరియు లూకా సువార్త 14వ అధ్యాయము 15 వచనం నుండి 24 వచనాలలో ఈ పరలోక రాజ్యపు ఉపమానం మనకు కనిపిస్తుంది. ప్రియులారా, పరలోక రాజ్యమునకు మనుషులను చేరువ చేయటానికి మన చుట్టూ మనము ఎరిగి ఉన్న అనేకమైనటువంటి సంగతులను యేసుక్రీస్తు వారు ప్రస్తావిస్తూ మనము ఇప్పటి వరకు చూడని, మనం ఇప్పటి వరకు చేరని ఒక మహారాజ్యమునకు మనలను చేరువ చేస్తున్నారు. నిత్య జీవానికి మనలందరినీ ఆయన ఆహ్వానిస్తున్నారు. కనుక పరలోక రాజ్యపు ఉపమానములు మనం తెలుసుకొని వాటి ప్రకారం మన బ్రతుకులను మలచుకుంటే దేవుని రాజ్యంలో మనం సుస్థిరంగా నిత్యకాలము నివసించటానికి అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి పరలోక రాజ్యపు ఉపమానం దేవుని రాజ్యంలో భోజనమునకు సంబంధించినటువంటి ఉపమానం. యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటకు సమాధానంగా పరలోక రాజ్యమును ఒక ఉపమానంతో పోల్చి చెబుతున్నారు. లూకా సువార్తలో ఈ ఉపమానాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 14వ అధ్యాయము 15 వచనం నుండి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలను జాగ్రత్తగా మీరు పరిశోధన చేయండి. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేనెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతట దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసితిని గాని ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. ఎలయనగా పిలువబడిన మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లేఖన భాగాన్ని చదివినప్పుడు యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యమునకు ఒక ఉపమానముగా ఒక విందును మనకు పరిచయం చేస్తున్నారు. ఒక యజమాని చేసినటువంటి విందు. ఈ విందుకు ముందుగా పిలువబడిన వారు కొందరున్నారు. అలా పిలువబడిన వారు విందు సిద్ధమైనప్పుడు ఏక మనస్సుతో విందుకు రాలేమని నెపములు చెబుతున్నారు. అంటే కారణాలు చెబుతున్నారు. ఏంటా కారణాలు? ఒకడు, నేను పొలములో పని పెట్టుకున్నాను, పొలమునకు అవశ్యముగా వెళ్ళాలి. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని చూడడానికి, పరీక్షించడానికి ఇప్పుడే నేను వెళ్ళాలి. మరి ఒకడు, నేను నూతనంగా వివాహం చేసుకున్నాను, నేను నా భార్య దగ్గర కొన్ని దినాలు ఉండాలి. ఇటువంటి కారణాలు ఆ యజమాని పంపిన దాసునితో చెప్పి వారు విందుకు రాలేమని ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి అనేటువంటి మాట దైవ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. దీనిని మనం నేర్చుకోవాలి. ఉపమాన రూపంలో దీనిని అర్థం చేసుకోవాలి. పరలోక రాజ్యానికి పిలువబడిన వారు ఎలా దూరం అయిపోతారో ఈ ఉపమానం ద్వారా మనకు అర్థమవుతుంది. దీనిని నేర్చుకున్న తర్వాత మనము దూరము కాకుండా పరలోక రాజ్యపు విందునకు ఆహ్వానింపబడేవారముగా, లోపలికి వెళ్ళి విందులో కూర్చుండేవారముగా మన జీవితాలను మలుచుకోవాలి. ప్రియులారా, మనమందరము రక్షింపబడతామని, మనమంతా పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట కూర్చుంటామని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. దానిని గూర్చే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు పరలోక రాజ్యమును పరిచయం చేస్తూ అనేక విధములైనటువంటి ఉపమానములను తెలియజేశారు. ప్రతి ఉపమానము ద్వారా మనం పరలోక రాజ్యానికి దగ్గరవ్వాలనే ఆలోచన
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిలో మనకు కనిపిస్తుంది. ఇక ఈ ఉపమానంలో కూడా మనం జాగ్రత్తగా దేవుని యొక్క సంగతులను అర్థం చేసుకోనగలిగితే మనం మరింత చేరువై పరలోక రాజ్యంలో ప్రవేశించగలిగే అవకాశం కలుగుతుంది. యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యమును ఒక భోజనంతో పోల్చి చెప్పితే వీరికి బాగా అర్థమవుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఉపమానమును తెలియజేశారు. ప్రియులరా, మనందరికీ భోజనం సుపరిచయం. ప్రతి పూట మనం భోజనం చేస్తాం. భోజనం లేకపోతే మనం బ్రతకలేం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల ఆహారమును మనం తీసుకుంటాం. అది అల్పాహారం కావచ్చు, లేక ద్రవ రూపంలో ఉన్న ఆహారం కావచ్చు, పూర్తి భోజనం కావచ్చు. మనం భోజనం చేస్తాం. భోజనం చేస్తున్న ప్రతిసారి ఒక చక్కని ఉపమానాన్ని మనం గుర్తు చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు భోజన పంక్తిలో ఉన్నారు. ఒకడు భోజన పంక్తిలో ఉన్నప్పుడు దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు అని చెప్పినప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి అని ఈ ఉపమానాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఏ సందర్భము ద్వారానైనా పరలోక రాజ్యమును మనుషులకు చేరువ చేయాలనేటువంటి ఉద్దేశ్యం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిలో 100% కనిపిస్తుంది. ఏదో భూమి మీద ఆహార పదార్థాలను రుచి చూచి అంగిలితో వాటిని ఆస్వాదించి కడుపు నింపుకొని బహిర్భూమిలో విడిచి మన సుఖాన్ని మనం పొంది తిని మరిచిపోతామని కాదు. మనము ఏమి చేసినా పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి. పరలోక రాజ్యాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. పరలోక రాజ్యము చేరేటట్టుగా మన బ్రతుకులో ప్రతి అడుగు మనం వెయ్యాలి. యేసుక్రీస్తు వారు భోజన పంక్తిలో ఉన్నప్పుడు ఒకడు దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడు అని చెప్పినప్పుడు వెంటనే ఆయన పరలోక రాజ్యము ఒక యజమాని విందు చేసిన సందర్భాన్ని పోలి ఉన్నది అని తెలియజేస్తున్నారు. విందు చేసినప్పుడు యజమాని అనేక మందిని పిలిచాడు. వారంతా విందు సిద్ధం చేయబడినప్పుడు వచ్చి విందులో పాల్గొవాలి. కానీ అనేక మంది పిలువబడిన ప్రతి ఒక్కరూ కూడా ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. అంటే అర్థం ఏంటి? ఏదో ఒక కారణమును చూపిస్తూ విందుకు హాజరు కాలేకపోతున్నారు. ఏదో ఒక కారణాన్ని చూపిస్తూ విందుకు రాలేకపోతున్నారు. ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. అంటే విందుకు రావాలనే ఉద్దేశం వారికి లేదు. దేవుని రాజ్యంలో భోజనం చేయాలనే ఉద్దేశం వారికి లేదు. విందు సిద్ధపరచబడుచున్నప్పుడు పిలువబడిన వారుగా కనిపిస్తున్న విందు సిద్ధమైన తరువాత వారు ఆ విందులో పాల్గొనలేకపోయారు. పాలిపంపులు కలిగి లేకపోయారు. వారు చెప్పేటువంటి సమాధానాలతో విసిగిపోయినటువంటి యజమాని ఇక వారు ఈ విందుకు అనర్హులు అని తేల్చి తన దాసునితో ఏమంటున్నాడు? నీవు వీధుల్లోనికి, కంచెలలోనికి వెళ్ళి, రాజమార్గములలోనికి వెళ్ళి ఎక్కడైనా ఎవరైనా కనిపిస్తే వారికి వెంటనే ఈ వార్త తెలియచేయి. ఏంటా వార్త? మా యజమానుడు విందును సిద్ధం చేసి ఉన్నాడు. మీరు వచ్చి ఆ విందులో పాల్గొనండి. ఆ విందును మీరు ఆస్వాదించండి. ఆ విందు మీ కొరకే సిద్ధం చేయబడి ఉన్నది కనుక మీరంతా వచ్చి యజమానుడు సిద్ధపరిచినటువంటి విందులో మీరు పాలిపంపులు కలిగి ఉండాలని ప్రకటించమని దాసుని మరలా తిరిగి పంపిస్తున్నాడు. అప్పుడు అనేక మంది అకస్మాత్తుగా, వారు నిజంగా ముందు అనుకోలేదు, అకస్మాత్తుగా ఒక మంచి అవకాశం దొరికినప్పుడు వారంతా కూడా అత్యానందంతో వచ్చి యజమాని ఇచ్చినటువంటి విందులో పాలు పుచ్చుకున్నారు. వారికి విందులో పాలు పంపులు కలిగి ఉండేటువంటి గొప్ప అవకాశం దొరికింది. ప్రియులారా, దీనిని పరలోక రాజ్యమునకు ఉపమానంగా యేసుక్రీస్తు వారు ఎందుకు చూపిస్తున్నారంటే, దేవుడు మొదట ఇశ్రాయేలీయులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులలో ప్రతి గోత్రమును ఆయన కోరుకున్నాడు. అయితే వీరంతా కూడా దేవుణ్ణి చివరికి మరిచిపోయారు. దేవుడు వారి పట్ల చేసినటువంటి అద్భుతాలు, సూచక్రియలు, వారిని దేవుడు ఏ విధంగా ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటకు తీసుకుని వచ్చి వాగ్దత్త దేశంలో ప్రవేశపెట్టాడో దీనిని అంతటినీ కూడా ఇశ్రాయేలీయులు మరిచిపోయారు. నిజంగా ఇశ్రాయేలీయులు దానిని అంతటినీ జ్ఞాపకం ఉంచుకొని దేవుడు ఇచ్చినటువంటి కట్టడలు, ఆజ్ఞల ప్రకారం బ్రతికి ఉంటే గనుక సర్వ ప్రపంచానికి వారు ఒక మార్గమును చూపించి ఉండుదురు. కానీ అలా జరగలేదు.
ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి, యూదుల యొక్క పరిస్థితి చివరికి వచ్చేసరికి ఎలా ఉందంటే, వారు అతి భయంకరంగా విగ్రహారాధనలో, వ్యభిచారపు మత్తులో, దేవుని కట్టడలను దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఆయన మార్గములను పూర్తిగా విడిచిపెట్టి అసహ్యకరమైనటువంటి జీవితాలతో వారు మునిగిపోయారు. ఆయన ఎందరో ప్రవక్తలను, నీతిమంతులను పంపించిన వారు వారిని లక్ష్యపెట్టక, నిజంగా దేవుని మాటలను ఉన్నవి ఉన్నట్టుగా ప్రకటించినటువంటి యాజకులను, ప్రవక్తలను, నీతిమంతులను వారు హింసించి చంపివేశారు. చివరకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తే లోకంలోనికి వచ్చాడు. ఆయన మొదట ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళాడు. అప్పుడు దేవుని కుమారుడైన యేసును వారేం చేశారు? సిలువ వేసి చంపేశారు. వారు ఆయనను ద్వేషించారు. దేవునిని బయలుపరిచినందుకు, దేవుని కట్టడలు, ఆజ్ఞలు తెలిపినందుకు, క్రొత్త నిబంధనను పరిచయం చేసినందుకు నాటి యూదులు, నాటి ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తును ఒక దోషిగా నిలువబెట్టారు. పాపము లేని ఆయన మీద అక్రమముగా నేరమును మోపారు. ఆయనను సిలువ వేసి చంపారు. పిలువబడిన వారు, దేవుడు సిద్ధం చేసినటువంటి విందుకు పిలువబడిన వారు ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. అంటే ఇశ్రాయేలీయులు, యూదులు ఏక మనస్సుతో నెపములు చెప్పి దేవుడు సిద్ధపరిచినటువంటి విందునకు హాజరు కాలేకపోయారు. అప్పుడు యజమాని తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పదంటే, సర్వలోకమునకు సువార్త ప్రకటింపబడాలి. సర్వలోకమునకు యేసుక్రీస్తు వారిలో ఉన్న రక్షణ సువార్త ప్రకటింపబడాలి. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు. పురుషుడని, స్త్రీ అని భేదము లేదు. దాసుడని, స్వతంత్రుడని భేదము లేదు. ఎవరైనా సరే, ఏ దేశస్థుడైనా, ఏ జాతివాడైనా, అతడు పురుషుడైనా, స్త్రీ అయినా, అతడు ధనవంతుడైనా, అతడు పేదవాడైనా, ప్రతి ఒక్కరికి ఇప్పుడు దేవుని రాజ్యములో, దేవుడు సిద్ధపరిచిన విందులో పాలు పొందే అవకాశం కలిగింది. ఎప్పుడు కలిగింది? యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుత్థానములతో కలిగింది. చివరకు యేసును కూడా వారు ద్వేషించినందుకు, యేసును సిలువ వేసి చంపినందుకు దేవుడు తీసుకున్న ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం చూడండి. అద్భుతమైన నిర్ణయం చూడండి. పిలువబడిన వారు చాలామంది ఉన్నారు, కానీ వారంతా అర్హతను సంపాదించలేకపోయారు. ఏక మనస్సుతో వారు నెపములు చెప్పారు. నేను ఏర్పరిచిన, సిద్ధపరిచిన విందులో వారు పాలు పొందలేకపోయారు. కనుక వారినిక నేను బ్రతిమిలాడను. తన దాసుని పంపించి, ఎవరికైతే నేను సిద్ధపరిచినటువంటి విందులో పాలు పొందాలని ఆలోచన, ఆశ ఉన్నదో వారందరినీ ఆహ్వానించు అని దేవుడు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్తలో మీరు చూస్తే అలా ఆహ్వానింపబడి వచ్చినటువంటి వారిలో, పెండ్లి విందులోనికి వచ్చినటువంటి వారిలో ఒకనికి రాజవస్త్రము లేకపోవుట మరలా యజమానుడు గమనించి వాడిని బయటకు త్రోసివేయమని చెబుతారు. ప్రియులారా, అంటే దేవుడు సిద్ధపరిచిన విందులోనికి ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. యూదులకైనా, ఇశ్రాయేలీయులకైనా, అన్యజనులకైనా, స్త్రీలకైనా, పురుషులకైనా, దాసులకైనా, స్వతంత్రులకైనా, ఏ దేశపు వారికైనా, ఏ జాతి వారికైనా ఈరోజు దేవుని రాజ్యములో అడుగుపెట్టే అవకాశం అయితే ఉంది. అయితే దేవుని రాజ్యంలో అడుగుపెట్టే ఆ మహాభాగ్యం ఎప్పుడు కలుగుతుంది? దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు ఆ మహాభాగ్యం మనకు దక్కుతుంది. ఎందరూ ఈ మహాభాగ్యాన్ని దక్కించుకుంటున్నారు చెప్పండి? నేటికి కూడా చాలామంది పిలువబడిన వారుగా ఉన్న చివరకు ఆయన విందులో పాలు పంపులు కలిగి ఉండలేకపోతున్నారు. పిలువబడిన వారుగా ఉంటున్నారు, నిజంగా ఆయన విందు సిద్ధపరిచినప్పటికీ ఆ విందులో పాలు పొందలేకపోతున్నారు. అంటే మధ్యలో ఏం జరుగుతుందన్నమాట? అపవాది వీరిని మోసం చేస్తున్నాడు. దుష్టుడు లోకమునకు వీరిని ఆకర్షించి వీరిని మోసం చేస్తున్నాడు. నీవు ఇదిగో ఏదో ఒక పని పెట్టుకో, పొలంలో పని పెట్టుకో, ఎడ్లతో పని పెట్టుకో, భార్యతో పని పెట్టుకో, స్నేహితులతో పని పెట్టుకో, లోక సంబంధముగా నీకంటూ ఒక పని పెట్టుకో, దేవుని పనిని మరిచిపో అని ఈరోజు దుష్టుడైన వాడు పిలువబడిన వారికి లోక సంబంధమైన ఆకర్షణలను చూపిస్తున్నాడు. నాడు ఇశ్రాయేలీయులు, యూదులు అయితే నేడు ఎందరో మనుష్యులు పిలువబడిన వారుగా మొదట కనిపిస్తున్నా, దేవుని రాజ్యములోనికి వచ్చి విందులో పాల్గొంటారని అనిపిస్తున్నా
కొద్ది కాలం అయ్యేసరికి విందు సిద్ధపరచబడుతున్న కాలం వస్తున్నప్పటికీ వీరు లోక సంబంధముగా ఎన్నో 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 పనులను వారికంటూ ఏర్పరచుకొని దేవుని యొక్క పిలుపును చివరకు అందుకోలేకపోతున్నారు. గమనిస్తున్నారా? యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానం మానవ జీవితాలకు ఒక మంచి పాఠం. నిత్య జీవాన్ని ఒకడు సంపాదించుకోవాలంటే యజమాని పిలిచిన ఆ పిలుపుకు లోబడి ఉండాలి. విందు సిద్ధపరచబడే ఆ కాలం కొరకు ఎదురు చూస్తూ యజమానితో విందులో పాల్గొనేటువంటి ఆ మహాభాగ్యమును సంపాదించుకోగలగాలి. దేవుడు తన పిల్లలతో కలిసి భోజనం చేయాలనుకుంటున్నాడు. ఎవరితో ఎవరు భోజనం చేస్తారో చెప్పండి? ప్రతిరోజు మనం ఎవరితో కలిసి భోజనం చేస్తాం చెప్పండి? పరాయి వారితో కాదు కదా. మన ఇంటిలో మన వారితో కలిసి మనం భోజనం చేస్తాం. ఒకవేళ మనం ఏదైనా పరిస్థితి వలన బయట దూరంగా ఉండి భోజనం చేస్తున్నప్పుడు భోజన సమయంలో వెంటనే మన ఇంటి వారు మనకు గుర్తొస్తారు. ప్రతిరోజు నేను నా తల్లిదండ్రులతో లేక నా భార్య పిల్లలతో నేను భోజనం చేసేవాడను, లేక నేను భోజనం చేసేదానను గుర్తొస్తారు కదా. అంటే భోజనం ఎవరితో చేయాలనుకుంటారు? కుటుంబంతో కలిసి చేయాలనుకుంటారు. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయంలో వ్రాయబడిన ఒక చక్కని మాటని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోండి. యెహోవా నీతిమంతులను, తన ఎడల పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు కలిగిన వారిని ఎలా ఆశీర్వదిస్తాడు? వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది? వారి యొక్క కుటుంబం ఎలా ఉంటుంది? అక్కడ ఒక మాటలో వ్రాయబడింది. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయం 3వ వచనం జాగ్రత్తగా చూడండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క కుటుంబం ఎలా ఉంటుందో ఇక్కడ వ్రాయబడింది కదా. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. పరలోకమందున్న దేవుడు కూడా ఇదే ఉద్దేశంతో ఉన్నాడు, ఇదే ఆలోచనతో ఉన్నాడు. తన కుటుంబం, ఈ జగత్తు మొత్తంలో తన వారుగా ఉన్నటువంటి మనుష్యులు, తన కొరకు బ్రతుకుచున్నవారు, తన వాక్యమును అనుసరించి జీవిస్తున్నవారు తనతో పాటు భోజనం చేయాలనే ఆలోచన ఆయనకుంది. ఆయన భోజనపు బల్ల చుట్టూ తన పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ విందుకు అర్హత మనం సంపాదించగలుగుతున్నామా? ఈ విందు సిద్ధమయ్యే నాటికి మన జీవితాలు దేవుని చేత ఆమోదింపబడుతున్నాయా, అంగీకరింపబడుతున్నాయా, లేక ఏదైనా నెపమును చెప్పి కారణమును చెప్పి తప్పించుకుంటున్నావా? మన జీవితకాలం అంతా ఎంత? మన జీవితకాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ చిన్న జీవితకాలంలో దేవుణ్ణి తెలుసుకునే నాటికే చాలా దినములు గడిచిపోయాయి. దేవుణ్ణి తెలుసుకున్న తరువాత అయినా మిగిలియున్న కాలంలో ఎలా బ్రతకాలి? విందుకు మనము అర్హత సంపాదించేటట్టుగా బ్రతకాలి. ఏ కారణమును దేవునికి చెప్పకుండా, దేవుని దగ్గర నుండి తప్పించుకోకుండా నిరంతరము దేవుని వ్యాపకాలలో, దేవుని ఆలోచనలో, దేవుని పనిలో మనం ఉండాలి. రాజవస్త్రము ధరించుకొని దేవుని చేత విందుకు ఆహ్వానింపబడిన వారముగా లోపలికి వెళ్ళి దేవునితో పాటుగా విందులో కూర్చుండే వారముగా మనం ఉండాలి. అందుకే కదా ఒక మనుష్యుడు యేసుక్రీస్తు వారితో ఈ ఉపమానం చెప్పే ముందు ఏమంటున్నాడు? దేవుని రాజ్యములో భోజనం చేయువాడు ధన్యుడు. నిజంగా అంతటి అవకాశం ఎవరైతే పొందుతారో వారే నిజంగా భోజనం చేస్తున్నట్టు, వారే నిజంగా భోజనాన్ని చేస్తున్నట్టు. మిగిలిన వారందరూ భోజనం చేస్తున్నారు, కానీ ఈ భోజనం నిజమైన భోజనం కాదు. ఏమంటే అప్పుడప్పుడు మీరు వింటున్నారా? ఒక్కొక్కరు వార్తల్లో చెబుతూ ఉంటారు, అధికారులు, ధనవంతులు వారు భోజనం చేశారంటే వారి బల్ల చాలా గొప్ప గొప్ప పదార్థాలతో నిండిపోయి ఉంటుంది, చాలా వెరైటీస్తో ఉంటుంది అని చెబుతూ ఉంటారు. ఆ వార్తలు మనం వింటూ ఉంటుంటాం. అలాంటి వార్తలు మీరు విన్నప్పుడు మీరు ఏమాత్రం నాకు అటువంటి భోజనం దొరకలేదే, నా జీవితకాలంలో ఒక్కరోజునే అలాంటి భోజనం చేస్తానా అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరైనా ఎన్ని వందల వేల లక్షల పదార్థాలతో తమ బల్లను నింపుకున్నా తమ కడుపు మాత్రం జానుడి పొట్ట మాత్రమే. తమకున్నది జానుడి పొట్ట మాత్రమే. కేజీల కొద్దీ, టన్నుల కొద్దీ ఆహార పదార్థాలు వేచి చూస్తున్నా
నింపుకోగలిగినటువంటి ఆహార పదార్థాలు ఎంత చెప్పండి? జానెడు పొట్టను మాత్రమే మనిషి నింపుకోగలడు. ఇది కూడా ఎంతవరకు? ఉదయం తింటే మధ్యాహ్నానికి ఖాళీ, మధ్యాహ్నం తింటే రాత్రికి ఖాళీ, రాత్రికి తింటే మరలా ఉదయానికి ఖాళీ. బహిర్భూమిలో విడువబడే ఆహార పదార్థాలను మాత్రమే ఈ లోకమందున్న మనిషి తినగలడు. అది నిజంగా భోజనమా? అది నిజంగా భోజనమా? లోక సంబంధమైన జీవితంలో, ఎప్పటికైనా సమాధికి పోయే శరీరంలో ఒక జానెడు పొట్టను నింపుకోవటం నిజమైన భోజనమా? కాదు. దేవుని రాజ్యములో దేవుడు ఇచ్చిన ఆ విందును ఎవరైతే స్వీకరిస్తారో అదే నిజమైన భోజనం. అదే నిజమైన భోజనం. ఇప్పుడు ఎవ్వరు దిగులు పడకండి. అయ్యో నేను ఆకలితో ఉన్నానే, అయ్యో నేను ఒక పూట తిని ఒక పూట పస్తుంటున్నానే, అయ్యో నేను మిగులు వెలగల పదార్థాలను తినలేకపోతున్నాను, కలో గెంజో తాగుతున్నాను అని ఎవ్వరూ బాధపడవలసిన అవసరం లేదు. మనము ఏ ఆహార పదార్థంతో మన కడుపును నింపుకున్నా ఈ భూమి మీద జీవించడానికి మాత్రమే, ఈ భూమి మీద మనం బ్రతుకు కలిగి ఉండడానికి మాత్రమే. అది ఏ పదార్థమైనా కావచ్చు, అది శ్రేష్టమైనది కావచ్చు, అది బలహీనమైనది కావచ్చు. ఇక్కడ మీరు చింతింపవలసిన అవసరం లేదు. ఆహార పదార్థముల నిమిత్తం, లోక సంబంధమైన ఆహార పదార్థముల నిమిత్తం మీరు చింతింపవలసిన అవసరం లేదు. కానీ నీతి, విశ్వాసము, పరిశుద్ధత, పరిశుద్ధాత్మయందలి ఆనందము ఇవన్నీ మీకు ఉన్నప్పుడు, దేవుని రాజ్యములో నేను విందులో పాల్గొంటాననేటువంటి నిరీక్షణ మీకు ఉన్నప్పుడు మీ జీవితం ధన్యమవుతుంది. పరలోక రాజ్యానికి మీరు ఆహ్వానింపబడతారు. ప్రియులారా, చక్కని ఉపమానంతో యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యానికి మనలను దగ్గర చేయాలనే గొప్ప గొప్ప సంగతులను దైవ గ్రంథంలో ఆయన వ్రాయించి మనకిచ్చినప్పుడు, వాటిని మనకు ఆయా కాలాలలో వివరిస్తున్నప్పుడు, ఈ మాటలు మన చెవిన పడగానే వెంటనే మనం మార్పు నొంది మన ఆలోచన విధానాన్ని మార్చుకొని దేవుని కొరకు బ్రతికేవారముగా మనం తయారవ్వాలి. దేవుని కొరకు బ్రతికేవారముగా మనం తయారవ్వాలి. యేసుక్రీస్తు వారు లోకమందు జీవించిన కాలంలో కొందరు ఆయనను రొట్టెల కోసం వెంబడించారు. లోక సంబంధమైన జానెడు పొట్టను నింపుకొనుటకు ఆయన ఇచ్చే రొట్టెలు, చేపల కొరకు ఆయనను వెంబడించారు. వెంటనే ఆయన ఏమంటున్నాడో తెలుసా? నిజమైన ఆహారం నేనే, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం దప్పికొనడు. మీకు ఏ ఆహారం కావాలి, ఏ పానం కావాలని వారిని అడుగుతున్నప్పుడు వారేమంటున్నారు? అమాయకులుగా, అవివేకులుగా వారేమంటున్నారు? మాకు భూమి మీద రొట్టెలే కావాలి, మాకు భూమి మీద చేపలే కావాలంటున్నారు. అప్పుడు యేసు, నేనైతే అలాంటి ఆహారాన్ని నిరంతరం మీకు ఇవ్వలేను. దేవుని వాక్యమును వినటానికి మీరంతా ఆకలి దప్పులతో కూర్చొని వింటున్నారు కనుక ఒకానొక సందర్భంలో మీకు 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి వేల కొలదిగా పంచిపెట్టాను. అయితే ప్రతిసారి అలాగే చేసి మీ కడుపు నింపుతానని మీరు అనుకుంటున్నారా? మీకు నిత్య జీవార్థమైన దేవుని వాక్యమనే ఆహారాన్ని భూమి మీద మీకు ఇవ్వటానికి, దేవుడు ఇచ్చే విందులోనికి మీరు వెళ్ళు నిమిత్తము, పరలోక రాజ్యమును మీరు అపేక్షించే నిమిత్తము, దేవుని జ్ఞానమును ప్రకటించటానికి నేను వచ్చాను అన్నప్పుడు అనేక మంది ఆయనను ఆ మాటలు విన్న తరువాత విడిచి వెళ్ళిపోయారు. యోహాను సువార్త 6వ అధ్యాయం చివరి మాటలకు వచ్చేసరికి ఈ సందర్భం మీకు కనిపిస్తుంది. ప్రియులారా, మీరు కూడా ఒకవేళ దేవుని మాటలను ఈ విధంగా ఉన్నవి ఉన్నట్టుగా సత్య సంబంధమైనవిగా విన్నప్పుడు మీరు ముఖము చిన్నబుచ్చుకొని హృదయములో నొచ్చుకొని వెనక్కి వెళ్ళిపోతారా, లేక దేవునిలో ఇంకా ముందుకు అడుగులు వేస్తారా? ఆలోచన చేయండి. మీకు శరీర సంబంధమైన, భూ సంబంధమైన ఏదో ఆహార పదార్థాన్ని ఇస్తానని నేను చెప్పటం లేదు. పరలోక సంబంధమైన విందులో మీరంతా పాల్గొనాలంటే, మీరంతా ఆ మహాచక్రవర్తి రాజు ఇచ్చేటువంటి విందులో మీరు అడుగు పెట్టాలంటే దేవుని కొరకు బ్రతకండి. ఆ విందు కొరకు మీరు ఎదురు చూడండి. ప్రభు అయిన యేసు ఆయన తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నప్పుడు మీ హృదయములలోనికి, మీ జీవితములలోనికి దేవుని వాక్యమును ఆహ్వానించి దేవుని కొరకు బ్రతికే చక్కని నిర్ణయాలు తీసుకోండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. యేసుక్రీస్తు వారు ఈ వాక్యము ద్వారా ఓ మనిషి నిన్ను పిలుస్తున్నారు. దేని కొరకు పిలుస్తున్నారు? తండ్రి ఇచ్చే ఆ విందులో పాలు పొందడానికి నీవు రాగలవా?
నిన్ను పిలుస్తున్నారు. తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను అంటున్నాడు చూడండి. ఎవరైతే ఆయన స్వరమును విని ఏక మనస్సుతో నెపములు చెప్పేవారుగా ఉండకుండా, లోకంలో నేను ఆ పనిలో ఉన్నాను, లోకంలో నేను ఈ లక్ష్యంతో ఉన్నాను, నేను నా కోరిక నెరవేర్చుకోవాలి అని నెపములు చెప్పేవారు కాకుండా, దేవుడిచ్చే ఆ విందులో పాల్గొనేవారుగా, దేవునితో పాటుగా భోజనం చేసేవారుగా మీరంతా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరో చక్కని మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చే ఆ విందులో పాలు పంపులు కలిగిన వారు ధన్యులు. మరియు ఈ మాటలు యథార్థమైన దేవుని మాటలని వ్రాయము అని అక్కడ మనకు దేవుని గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తుంది కదా. కనుక ప్రియమైన నా స్నేహితులారా, దేవుని పిల్లలారా, చక్కని నిర్ణయం తీసుకోండి. పరలోక రాజ్యం చేరాలనే చక్కని నిర్ణయం తీసుకోండి. దేవునితో పాటుగా ఆ విందులో పాల్గొనాలనే చక్కని నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం తీసుకునేందుకు మీ బ్రతుకులో మీరు చూపవలసినటువంటి విధేయత ఏంటో తెలుసా? దేవుని కొరకు మీరు బ్రతకడమే. మీకున్న ఈ జీవిత కాలంలో దేవుని కొరకు మీరు బ్రతకడమే. దేవునికి ఏ నెపమును చెప్పకుండా, ఏ కారణమును చెప్పకుండా, దేవుని యొక్క పని ఉన్నప్పుడు దేవుని కొరకు మీరు పని చేయటమే. మీ జీవితమును దేవుని కొరకు అర్పణ చేయటమే. మీ జీవితంలో యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటిస్తూ దేవుని రాజ్యంలో మీ స్థానమును సుస్థిరం చేసుకోవడమే. కనుక ఈ చక్కని నిర్ణయం తీసుకొని ప్రభువు యొక్క పెండ్లి విందులో మీరంతా పాల్గొంటారని హృదయపూర్వకంగా దేవుని వాక్యమును బట్టి వేడుకుంటూ మనమంతా కలిసి ఆ విందులో సంతోషించాలని ఆశిస్తూ ఈ మాటలను ఇక్కడితో ముగిస్తున్నాను. మరొక పరలోక రాజ్యపు ఉపమానంతో మరొక చక్కని సందర్భంలో మనమంతా దేవుని మాటలను తెలుసుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృపాక్షేమము మీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడా, నిత్య నివాసి, సత్యస్వరూపుడా, మీ అద్భుతమైన జ్ఞానము కొరకు మీకు మా హృదయపూర్వకమైన ధన్యవాదములు తండ్రి. నాయన, మీరు ఏర్పరిచిన విందుకు సిద్ధపడుతూ మా జీవిత కాలములో మిమ్మను పరిపూర్ణముగా ప్రేమిస్తూ తండ్రి, మీతో కలిసి భోజనం చేసే ఆ మహాభాగ్యమును పొందుటకు మా జీవితకాలం అంతా మీ కొరకు పనిచేయటానికి, మా బ్రతుకును మీ కొరకు అర్పించటానికి మాకు సహాయం చేయండి. మీ పని ఉన్నప్పుడు ఏ నెపమును మేము చెప్పకుండా మీ చిత్తాన్ని నెరవేర్చుటలో అలుపెరగని బ్రతుకును మేము కలిగి ఉండుటకు మీ కృపను సహాయమును మాకు తోడుగా ఉంచుమని మిమ్మల్ని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామము ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమెన్. అందరికి వందనములు.